హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎప్పుడు చేసే బ్రేక్ఫాస్ట్ కాకుండా ఇలా పచ్చి కొబ్బరి వేసి బందోసలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఎప్పుడు ఇడ్లీ దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలా బందోసలు చేసుకోండి. చాలా సాఫ్ట్గా స్పాంజీగా తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. పిల్లలకు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఒక 5 నుంచి 10 నిమిషాలలో రెడీ చేసుకోవచ్చండి. చాలా తక్కువ టైంలో ఈజీగా టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు ఉదయం పూట హడావిడిగా ఉంటుంది కదండి, అప్పుడు ఇన్స్టెంట్గా 5-10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి. అంత టేస్టీగా చాలా చాలా బాగుంటాయి. మరి ఆలస్యం చేయకుండా పప్పులేమి నానబెట్టకుండా ఇన్స్టెంట్గా హెల్తీగా చేసుకునే బందోసలను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో కొలతలు దేంతో అయినా తీసుకోవచ్చండి. 1 కప్పు నేను ఇక్కడ గోధుమ రవ్వ తీసుకుంటున్నానండి, లావుగా ఉండే గోధుమ రవ్వ. అదే కప్పుతో 1/2 కప్పు పెరుగు తీసుకోవాలండి. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు వాటర్ వేసుకోవాలి. చాలా సాఫ్ట్గా స్పాంజీగా చాలా చాలా బాగా వస్తాయండి ఈ దోశలు అయితే. ఇప్పుడు దీంట్లో ఒక 2 టీ స్పూన్ల దాకా గోధుమ పిండి వేసుకోవాలండి. గోధుమ పిండి వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మీరు గోధుమ పిండి ప్లేస్లో బియ్యం పిండి అయినా ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. ఈలోపు మనకు రవ్వ బాగా నానుతుందండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. రవ్వ బాగా నానిందండి. ఇప్పుడు దీంట్లో ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పచ్చి కొబ్బరి 3/4 కప్పు తీసుకోవాలండి. పచ్చి కొబ్బరి ఫ్లేవరు చాలా బాగుంటుందండి ఈ బందోసలు అయితే. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఈ మిశ్రమాన్ని మనం మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. ఎలాంటి పప్పులు బియ్యం లేకుండా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుంది. వాటర్ దీంట్లో మరీ ఎక్కువ వేయద్దండి, చూసుకుంటూ వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్పు వాటర్ ఉంటే దాంట్లో నుంచి 1/4 కప్పు వాటర్ వేసుకున్నానండి. కన్సిస్టెన్సీ చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. బ్యాటర్ పల్చగా అయితే మనకు బందోసలు అనేవి సరిగా రావండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని దాన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలండి. ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్ అయితే. దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నానండి, ఆ క్లిప్ మిస్ అయింది, మీరు వేసుకోండి. ఇక్కడ మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ 1 పౌచ్ ఈనో ప్యాకెట్ వేస్తున్నానండి. మీరు కావాలంటే దీని ప్లేస్లో వంట సోడా అయినా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఈనో యాక్టివేట్ అవ్వడానికి 1 టీ స్పూన్ దాకా వాటర్ వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకోవడం వల్ల ఈనో యాక్టివేట్ అవుతుంది. ఇంకా దోశలు అనేవి లోపల వరకు స్పాంజీగా చాలా బాగా వస్తాయండి. పచ్చిమిరపకాయలు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఇలా పోపు ప్యాన్ పెట్టుకోవాలండి. దీంట్లో 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ని వేడి అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా ఆవాలు వేసుకోవాలండి. ఒక 1/4 టీ స్పూన్ కంటే కాస్త తక్కువగా వేసుకున్న తర్వాత ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసినా పర్వాలేదండి. ఇప్పుడు మనము పిండి వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకుంటే మీకు లోపల పచ్చిగా ఉంటుందండి. 1 గరిటెడు పిండి వేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. లేదంటే లోపల పచ్చి పచ్చిగా అలానే ఉంటుంది. మంటను లో ఫ్లేమ్లో ఉంచి మంచిగా చక్కగా కాలే వరకు ఉడికే వరకు ఉడికించుకోవాలండి. ఇలా మంచిగా కాలిన తర్వాత 2 వైపులా ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలండి. ఈ బందోసలు వేసేటప్పుడు మంటను లోలో ఉంచి లోపల వరకు ఉడికించుకోవాలండి. చక్కగా ఉడికిన తర్వాతనే మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. ఒకవైపు ఉడికిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. 2 వైపులా మంచిగా కాల్చుకోవాలండి లోపల వరకు. అప్పుడే మనకు లోపల వరకు బాగా వేగుతుంది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలండి.
ఇదే విధంగా మిగతా వాటిని 1 బై 1 వేసుకోవాలండి. బందోసలు అయితే నేను ఇక్కడ వేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే తినేస్తారండి పిల్లలైతే. బన్లాగా చాలా సాఫ్ట్గా స్పాంజీగా చాలా బాగుంటాయండి. తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు, అంత స్పాంజీగా ఉంటాయి. ఇన్స్టెంట్గా చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ మీకు తుంచి చూపిస్తాను చూడండి, లోపల వరకు ఎంత స్పాంజీగా ఉందో. చాలా బాగుంటుందండి. టిఫిన్కి ఏ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా చేసుకోవచ్చండి. చాలా ఈజీగా, ఇంకా హెల్తీగా, పప్పులు లేకుండా, బియ్యము నానబెట్టకుండా ఇలా ఈజీగా చేసుకోవచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.